అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక 2 గంటల్లో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కూర్చుని కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదలవుతున్నాయి, ముఖ్యంగా రైతులకు ఎవరికి డబ్బులు వేస్తారు, అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే మనకు డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఏ జిల్లాల వారికి ముందుగా వేస్తారు అనే వివరాలన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా వివరంగా తెలియజేస్తానండి. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది షేర్ చేయట్లేదండి వీడియోను. పక్కనే షేర్ బాణం గుర్తు మాదిరి ఉంటుందండి, యారో మార్క్ మాదిరి, దానిపైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ మరియు ఫేస్బుక్ల ద్వారా మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయొచ్చు. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా, అలాగే గతంలో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే తీసుకొచ్చి ఎన్నో పథకాలను కూడా అమలు చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు మరొక 2 గంటల్లో డబ్బులు అయితే వేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ డబ్బులు అనేది మనకు అన్నమయ్య జిల్లాలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయాల్సిందండి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం గారి పర్యటన అయితే రద్దయింది. ఇక కేవలం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి. అంతకంటే ముందుగా 2 పథకాల డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇంకా చాలామందికి విషయం తెలియదు కాబట్టి వారికి కూడా తెలియజేస్తాను. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఏడాదికి 13,500 రూపాయలు అయితే ఇస్తున్నాయండి. ఇక ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మనకు రైతు భరోసా ద్వారా 7,500, పీఎం కిసాన్ ద్వారా 6,000, మొత్తం 13,500 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ ఉన్నాయండి. ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత వారం రోజుల ముందు ఏపీ మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 16వ విడత నిధులు అయితే విడుదల చేశారండి. ఇక ఈ 16వ విడత నిధులు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి. ఇక గతంలో ఏదైనా డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు వెంటనే ఈకేవైసీ మరియు ఈక్రాఫ్ అనేది చేయించుకుంటే, అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే తప్పకుండా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. ఇక ఇప్పటి వరకు కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ అయిందండి. ఇక మరొక వారం రోజుల్లోపు ఖచ్చితంగా మీకు ఈ రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 2,000 రూపాయలు అయితే విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. ఇక ఈ పథకంతో పాటు కూడా మనకు రైతులకు మరొక పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల మనకు పంటలు నష్టపోయింటే వారికి కూడా మరి కాసేపట్లో డబ్బులు అయితే వేస్తారండి. అంతకంటే ముందుగానే మనకు 0 వడ్డీ రాయితీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. ఏదైతే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా 2,000 రూపాయలు విడుదల చేశారో ఈ 2,000 రూపాయలతో పాటు 0 వడ్డీ డబ్బులను కూడా దాదాపు అంటే 5,500 రూపాయలు 6,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకి వడ్డీ డబ్బులు అయితే తిరిగి చివరి విడతగా తిరిగి వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారనమాట. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారండి, ఆ వివరాలు కూడా తెలియజేస్తాను. ఇక అంతకంటే ముందుగానే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ పథకాల అమలు తర్వాత మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఈరోజు మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఇక ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులు మనకు అన్నమయ్య జిల్లాలో విడుదల చేస్తారని గతంలో ప్రకటించినటువంటి షెడ్యూల్ అయితే విడుదల ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ కూడా మనకు వాయిదా అనేది పడి ఖచ్చితంగా ఈరోజు అయితే డబ్బులు అయితే విడుదల చేయాలనే ఉద్దేశంతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు వారికి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి, వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలన్నమాట. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా
గతంలోనే చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా అదే విషయాన్ని అయితే చెప్తోందనమాట. ఇక మరి కాసేపట్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వారు ఎవరైతే ఎన్ని పంటలు నష్టపోయి ఎన్ని ఎకరాలు కూడా నష్టపోయినా కూడా అన్ని ఎకరాలకు కూడా డబ్బు వేస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎన్ని ఎకరాలు నష్టపోయారు, ఎంత డబ్బు వస్తుందనేది మీరు తెలుసుకోవాలంటే మనకు ఆన్లైన్ సైట్ అయితే ఏమి ఇవ్వలేదు, కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఆధార్ కార్డు తీసుకెళ్ళి, ఒకవేళ అది కూడా చేయకపోతే మీకు నోటీస్ బోర్డులో అయితే అర్హుల జాబితాలు మరియు డబ్బులు ఎంత పడుతుంది ఒక్కొక్క పంట కొనేసి అయితే చెప్పడం జరిగింది. ఆ పంట డబ్బులు అంతా కూడా మనకు ఎంత వేస్తాం ఏంటనే వివరాలన్నీ కూడా మనకు అక్కడైతే ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు అందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి రైతులకైతే తప్పకుండా మనకు ఈ పథకాలకు సంబంధించి అంటే రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, మనకు 0 వడ్డీ రాయితీ కింద 5,500 రూపాయలు, ఇక ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దానికి సంబంధించి మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి 15,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే పడతాయి. ఇక దీనితో పాటు కూడా రైతు రుణమాఫీ అనే అంశం ఉంటుందా అని రైతులందరూ కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా రైతు రుణమాఫీ అయితే ఉందండి. మనకు ఈ నెల 10న జరిగే సిద్ధం సభలో అయితే మన సీఎం జగన్ గారు అయితే మనకు బిగ్ అనౌన్స్ అయితే చేయబోతున్నారనమాట. ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించిన డబ్బులు అయితే మరి కాసేపట్లో విడుదలవుతారు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా మనకు గతంలో ఏదైతే హామీలు ఉన్నాయో కొన్నింటిని తగ్గించి వాటికి బదులు రుణమాఫీ అయితే తీసుకురాబోతున్నారు. అంటే 1,00,000 లేదా 2,00,000 రూపాయల వరకు కూడా ఈ రైతు రుణమాఫీ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి మొత్తానికైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే మనకు రైతులు ఉన్నారో అన్ని అర్హతలు పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి, తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తుంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల 10న జరిగే సిద్ధం సభలో అయితే పల్నాడు జిల్లాలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటన అయితే చేయబోతున్నారండి. 1,00,000 లేదా 2,00,000 రూపాయల వరకు అయితే రైతు రుణమాఫీ ఉంటుందని ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక ఈ అంశాన్ని కనుక తెరపైకి తెస్తేనే మనకు మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి మొత్తానికి ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో ఉచిత పంటల బీమా పథకానికి అయితే డబ్బులు అయితే విడుదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ వస్తుందా రాదా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనే వివరాలని కూడా ఒకసారి సరిచూసుకోండి. మీకు వెంటనే కూడా అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది. ఈ విధంగా రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. షేర్ చేస్తేనే మీ బంధువులందరూ కూడా తెలుసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని మనకు పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.